ప్రైజ్ ద లార్డ్. కొంతకాలంగా కొంతమంది ఇప్పుడు ఉన్న ఈ బైబిల్ ఒరిజినల్ కాదు, బైబిల్ని కొన్నిసార్లు మార్చి వ్రాశారు అని వాదిస్తున్నారు. వారు చెప్పేది నిజమా కాదా? ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. వీరందరికీ చాలా ముఖ్యమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. బైబిల్ చదివాకే సృష్టి ఎలా ప్రారంభమైందో తెలిసింది. బైబిల్ చదివాకే సృష్టి ఎలా అంతమవబోతోందో తెలుస్తుంది. ప్రతిరోజు 1 లక్ష నుండి 2 లక్షల బైబిళ్లు ఉచితంగా పంచబడుతున్నాయి. సంవత్సరానికి 8 నుండి 10 కోట్ల బైబిళ్లు ప్రింట్ అవుతున్నాయి. ఇంత గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మార్చి వ్రాసేస్తారా? అలా మార్చి వ్రాయవచ్చా? బైబిల్ని మార్చి వ్రాస్తే ఏం జరుగుతుంది? ఎవరైనా ఈ గ్రంథంలోని వచనాలను తీసివేసినా, క్రొత్త వచనాలను కలిపినా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్లు అతని మీదికి వస్తాయని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18-19 వచనాలలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. బైబిల్ను మార్చి వ్రాస్తే ఏం జరుగుతుందో తెలియజేస్తూ దేవుడే ఇంత తీవ్రంగా హెచ్చరించినప్పటికీ మానవులు ఆయన ఆజ్ఞను మీరి బైబిల్ను మార్చి వ్రాసారా? దేవుడిని ఎదిరించే ధైర్యం కలిగిన మనుషులు భూమిపై ఉన్నారా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇశ్రాయేలు దేశం కుమ్రాన్ గుహలలో 1947వ సంవత్సరంలో బైబిల్ అసలైన గ్రంథపు చుట్టలు 900కు పైగా దొరికాయి. వాటిలో ఉన్న వాక్యం మన చేతుల్లో ఉన్న బైబిల్లోని వాక్యాలు ఒకటేనా కాదా? కుమ్రాన్ గుహలలో దొరికిన బైబిల్ గ్రంథాల తోలు చుట్టల గురించి శాస్త్రవేత్తలు పరిశోధించాక ఏమంటున్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుమ్రాన్ గుహలలో దొరికిన బైబిల్ గ్రంథాలు అసలైనవేనా? ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. కుమ్రాన్ గుహలు ఎక్కడున్నాయంటే ఇవి ఇశ్రాయేల్ దేశంలోని డెడ్ సీకి అంటే మృత సముద్రానికి పడమర వైపున ఉన్న యూదయ ఎడారిలో ఉన్నాయి. ఈ ప్రాంతం పేరు కుమ్రాన్. అందుకే ఇక్కడ ఉన్న గుహలను కుమ్రాన్ గుహలు అంటారు. 1947లో పూర్వం ప్రవక్తలచే వ్రాయబడిన అసలైన బైబిల్ గ్రంథాల తోలుచుట్టలను ఇక్కడే మొదటిసారిగా కనుగొన్నారు. వేల సంవత్సరాలుగా బైబిల్ గ్రంథాల తోలుచుట్టలు ఇప్పటి వరకు ఇక్కడ భద్రంగా ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుమ్రాన్ గుహల వద్ద వాతావరణం సాధారణంగా ఎప్పుడూ చాలా ఎండగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో అయితే 45 డిగ్రీలకు పైనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక వాతావరణం వల్లే బైబిల్ గ్రంథాల తోలుచుట్టలు వేల సంవత్సరాలుగా పాడవకుండా ఇక్కడ ఉన్నాయి. బైబిల్ గ్రంథాల అసలైన స్క్రోల్స్ ఇక్కడెందుకున్నాయో తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నట్లుగానే ఎషియన్స్ అనే ఒక ప్రత్యేకమైన తెగవారు ఉండేవారు. వీరు యూదులే, కానీ వీరు యూదులలో ఒక ప్రత్యేకమైన వారు. వీరు సామాన్య యూదా ప్రజలతో జీవించకుండా ప్రత్యేకంగా ఎడారి ప్రాంతంలో ఇలాంటి ప్రదేశాలలో జీవించేవారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా అరణ్యంలో జీవించేవాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. వీరు కూడా అలాంటి వారే. బైబిల్ను గాని పుస్తకాలను గాని ప్రింట్ చేయడానికి ఇప్పుడు ప్రింటింగ్ మిషన్స్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో పరిశుద్ధ గ్రంథాలను అచ్చివేయడానికి ప్రింటింగ్ మిషన్లు అస్సలు లేవు. కాబట్టి ఏదైనా ఒక గ్రంథం అవసరమైనప్పుడు అసలైన గ్రంథాన్ని చూసి మరో గ్రంథాన్ని పూర్తిగా చేతితోనే వ్రాయవలసి వచ్చేది. కాబట్టి వీరు బైబిల్ అసలైన తోలు గ్రంథాలను దగ్గర పెట్టుకుని చేతితోనే గ్రంథాలను కాపీ చేసేవారు. ఇప్పటికీ కూడా యూదులలో కొందరు తోరాను చేతితోనే వ్రాసేవారు ఉన్నారు. దేవుని యందు భక్తితో బైబిల్ని పూర్తిగా చేతితో వ్రాసేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా. క్రీస్తు శకం 69-70 సంవత్సరాల కాలంలో యూదులు రోమన్లపై తిరుగుబాటు చేసినప్పుడు రోమన్లు యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేములోని 2వ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసిన రోజుల్లో రోమన్ సైనికులు కుమ్రాన్ అనే ఈ ప్రాంతానికి కూడా వచ్చి అప్పటికి ఇక్కడే నివసిస్తున్న ఏషియన్స్ అనే వారిని కూడా అప్పుడు చంపేశారు. ఆ రోజు రోమన్ సైనికులు ఇక్కడికి వస్తున్నారనే సమాచారం తెలియగానే రోమన్ సైనికులు కుమ్రాన్ అనే ఈ ప్రాంతానికి రాకముందే ఏషియన్స్ అప్పటికి వారి వద్ద ఉన్న బైబిల్ స్క్రోల్స్ను మట్టి కుండలలో పెట్టి ఇక్కడ ఉన్న గుహలలో చాలా జాగ్రత్తగా దాచారు. ఆ రోజుల్లో ఇక్కడ జీవించే ఏషియన్స్ అందరూ చంపబడ్డారు. ఆ తర్వాత బైబిల్ స్క్రోల్స్ ఇక్కడ ఉన్నాయి అనే సంగతి ఎవ్వరికీ తెలియదు. కుమ్రాన్ గుహలలో దాచిన ఈ బైబిల్ గ్రంథాల తోలు చుట్టలు ఎలా దొరికాయంటే 1947లో ఒకరోజు గొర్రెలను కాచే ఒక కుర్రాడు ఇక్కడ తన గొర్రెలను మేపుకుంటూ ఉండగా ఒకరోజు అతని గొర్రెలలో ఒక గొర్రె కనిపించలేదు. ఆ గొర్రె ఇక్కడ ఏదైనా ఒక గుహలోకి వెళ్ళిందేమో అని ప్రతి గుహలోనికి ఒక్కో రాయి విసురుతూ వచ్చాడు. ఆ కుర్రాడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుహలోకి రాయి విసరగానే ఈ గుహలోపల బళ్ళున కుండ పగిలిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే లోపల చాలా కుండలు ఉన్నాయని, ఆ కుండలలో ఖచ్చితంగా బంగారపు నాణేలు ఉంటాయని అతను భావించి వెంటనే ఇంటికి వెళ్ళి తన మామను తోడు తీసుకుని వచ్చి ఈ గుహలోపలికి వెళ్ళి చూస్తే
ఇక్కడ ఉన్న కుండలలో పాత చర్మపు పత్రాలు మాత్రమే వారికి కనిపించాయి. ఆ విధంగా ఇక్కడ పాత నిబంధనలోని ప్రవక్తలచే వ్రాయబడిన తోలు గ్రంథాలు దొరికాయి. అప్పుడు ఇక్కడ ఎన్ని గ్రంథాలు దొరికాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుమ్రాన్ అనే ఈ ప్రాంతపు కొండలలో చాలా గుహలు ఉన్నాయి. వాటిలో 11 గుహలలో 900కు పైగా గ్రంథపు తోలు చుట్టలు దొరికాయి. వాటిలో సుమారు 200 గ్రంథాలు బైబిల్ గ్రంథపు చుట్టలే. మిగిలినవి ఆనాటి యూదుల ఇతర గ్రంథాల తోలు చుట్టలు. ఇక్కడ దొరికిన బైబిల్ గ్రంథపు చుట్టలు హీబ్రూ, అరామిక్, గ్రీకు భాషలలో వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ దొరికిన గ్రంథాలలో అన్నీ పూర్తి ప్రతులు దొరకలేదు, కానీ యెషయా గ్రంథం మాత్రం పూర్తి గ్రంథం దొరికింది. ఇక్కడ దొరికిన తోలు చుట్టల యెషయా గ్రంథాన్ని ఇప్పుడు యూదుల వద్ద ఉన్న హీబ్రూ బైబిల్తో పోల్చి చూసినప్పుడు 100% 2 గ్రంథాలు ఒకే విధంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్లోని యెషయా గ్రంథంతో పోల్చి చూసినప్పుడు 99% 2 ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్లో ఆధునిక భాషను బట్టి కొన్ని పదాలలో మాత్రం మార్పు చేశారు, కానీ అర్థంలో మాత్రం ఏమాత్రం మార్పు చేయలేదు. అంటే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్, కొన్ని పదాలకు పర్యాయ పదాలు మార్పు చేయబడ్డాయి. అంటే మనం చదువుతున్న యెషయా గ్రంథం గాని ఇతర గ్రంథాలు గాని ఏమాత్రం మార్పు చేయబడలేదు. ఇది శాస్త్రవేత్తలే నిర్ధారించి శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం. ఇక్కడ దొరికిన గ్రంథాలు ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు. ఇజ్రాయెల్ మ్యూజియంలో కొన్ని, జోర్దాన్ మ్యూజియం మరియు ఇతర పరిశోధన కేంద్రాల్లో కొన్ని ఉన్నాయి. ఎక్కువ గ్రంథాలు మాత్రం ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ వద్ద సంరక్షణలో భద్రంగా ఉన్నాయి. అవి ఏ కాలం నాటివో శాస్త్రవేత్తలు ఈ మధ్య AI ద్వారా కూడా పరిశోధించి ఖచ్చితమైన కాలాన్ని నిర్ధారించారు. అవి సరిగ్గా బైబిల్ కాలం నాటివే అని నిర్ధారించబడ్డాయి. చివరిగా చెప్పేదేంటంటే, ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ పూర్వకాలం ప్రవక్తలచే వ్రాయబడిన బైబిల్ గ్రంథాలు 100% ఒక్కటే. అవి ఏమాత్రం మార్పు చేయబడలేదు. రోమన్ క్యాథలిక్ వారు మాత్రమే ఈ బైబిల్ను అనువాదం చేశారు. అంటే అర్థం మారకుండా పదాలను మార్చి వ్రాసుకున్నారు అంతే. ఎవరైనా ఈ గ్రంథంలోని వచనాలను తీసివేయకూడదని, క్రొత్త వచనాలను ఈ గ్రంథంలో కలపకూడదని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ గ్రంథంలోని వచనాలను తీసివేసినా, వేరే వచనాలను కలిపినా బైబిల్ గ్రంథములోని తెగుళ్లు అతని మీదకి వస్తాయని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవ్వరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను ఎప్పటికీ మార్చి వ్రాయలేరు. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడిని ఎదిరించి బ్రతికిన మనిషి ఇప్పటికీ ఎవ్వరూ లేరు. కాబట్టి ప్రియ స్నేహితులారా, బైబిల్ కొన్నిసార్లు మార్పు చేయబడింది అని మీతో ఎవ్వరు చెప్పినా మీరు నమ్మనవసరం లేదు. 2026 జూన్ నెల 11వ తేదీన హోలీల్యాండ్ టూర్కి మీరు కూడా మాతో రాదలుచుకుంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్, మీ బ్రదర్ బెన్హర్ బాబు. ఇదేంటంటే ఏషియన్స్ అనే వాళ్ళు నివసించారు కదా, వాళ్ళ కోసం వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ వాటర్ ట్యాంక్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు అన్ని అవసరాలకి, వంట చేసుకోవడానికి, తాగడానికి ఉపయోగించుకునే వాళ్ళు. అక్కడ పేరు కనిపిస్తుంది చూడండి, సిస్టర్. వాళ్ళ వంట గది ఇదిగోండి. అదిగో వాళ్ళు ఎలాగైతే ఇక్కడ వంట చేసుకుంటున్నారో, రొట్టెలు ఎస్ అది అక్కడ కనిపిస్తుంది చూసారా, అది వాళ్ళు వంట చేసుకుంటానికి ఉపయోగించి ఇక్కడ వంట చేసుకునేవాళ్ళు. వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తుంది చూసారా, అంటే వీళ్ళు వంట కోసం ఇక్కడ స్నానం చేసిన తర్వాత వచ్చి ఇక్కడ వంట భోజనం చేయడం, ఇక్కడ ప్రార్థన చేయడం లాంటివి చేసేవాళ్ళు. ఇదిగో ఆ రోజుల్లో ఇక్కడ దొరికిన కుండలు అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఇది కూడా వాళ్ళు వాటర్ స్టోరేజ్ ఉపయోగించిన ట్యాంక్. అక్కడ కనిపిస్తుంది రిజర్వాయర్. అలా వచ్చాయంటే ఈ కొండల మీద పడిన నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి నీళ్ళు కొండల్లో